ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమః. ఈ జీవుడు, దేహాత్మ బుద్ధి కలిగిన ఈ జీవుడు అంటే దేహమే ఆత్మ అని భావన చేసుకునే ఈ జీవుడు, ఈ మనస్సుతోటి ఈ దేహంతో తాదాప్యము చెందిన ఈ జీవుడు ఎంత సాధన చేసినా గురువు యొక్క దయ లేకుండా, ఈశ్వరుని యొక్క దయ లేకుండా, ఆ సర్వాంతర్యామి యొక్క అనుగ్రహం లేకుండా ఈ భ్రాంతి నుంచి విడుదల పొందలేడు. అంటే ఆల్రెడీ సిద్ధించిన ఆ సద్వస్తువు యొక్క ఆ అనుభవం పొందటానికి, అంటే ఆ జ్ఞానము యొక్క అమృతానుభవం పొందటానికి, మరణము లేని స్థితిని పొందటానికి, ఆ యొక్క అమరత్వాన్ని పొందటానికి ఆ గురువు యొక్క దయ ఉండాలి, ఆ ఈశ్వరుని యొక్క దయా దాక్షిణ్యము ఉండాలి. పరమాత్ముని యొక్క దయ లేకుండా, ఆ యొక్క ఈశ్వరుని దయకి పాత్రులు మనం అవ్వకుండా మన వల్ల ఏది సాధ్యం కాదు. ఆ బంగారం లాంటి మనస్సుని ఇచ్చేవాడు ఆ యొక్క పరమాత్ముడు. ఎవరికైతే రాగద్వేషాలు లేవో, రాగము ఇష్టము అయిష్టములు లేకుండా, ఎవరైతే మిమ్మల్ని ఎవరైనా స్తోత్రం చేస్తే పొంగిపోకుండా, విమర్శిస్తే కృంగిపోకుండా, భావోద్రేకాలకు అతీతంగా, ఎవరైనా మిమ్మల్ని పొగిడినా, ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా భావోద్రేకం లేకుండా, ఏమీ ఉద్రేకపడకుండా మీరు సహిస్తున్నారో, అంటే ఇష్టాలు అయిష్టాలు లేకుండా సమానంగా జీవిస్తున్నారో, వాళ్ళ మనస్సుని బంగారం లాంటి మనస్సు కలవాళ్ళు అంటాము. అటువంటి బంగారం లాంటి మనస్సుని అది పొందాలి అంటే ఆ యొక్క ఈశ్వరుని యొక్క పాదాలను ఖచ్చితంగా ఆశ్రయించాలి, ఆ భగవంతుణ్ణి ఖచ్చితంగా ఆశ్రయించాలి, ఆ యొక్క గురువుని ఖచ్చితంగా ఆశ్రయించాలి. అందుకే భగవాన్ రమణులు కూడా అదే చెప్తారు. నీకు ఇతరులు ఎంత దుర్మార్గులుగా కనిపించినా వారిని ద్వేషింపరాదు. రాగద్వేషములు రెండు విడువవలసినదే. ప్రపంచ విషయముల యందు మనస్సుని ఎక్కువగా ప్రసరింపజేయరాదు. వీలైనంత వరకు ఇతరుల వ్యవహారంలోకి కలగజేసుకోరాదు, ప్రవేశించరాదు అంటారు. ఎందుకంటే వ్యక్తి భావము గనక లేస్తే తాను లేచినచో సమస్తము లేచును, అదే తాను నశిస్తే సకలము అణిగిపోవును. కనుక ఈ మనస్సుని ఎంతకెంత అణుకువతో ప్రవర్తిస్తామో అంతకు అంత మేలే జరుగుతుంది అంటారు భగవాన్ రమణులు. మనస్సును వశపరుచుకుంటే ఎక్కడైనా ఉండవచ్చు అంటారు. సంసారము అంటే మనకిక్కడ దేవుడేమీ కల్పించడు. మనము ఏదో కోరికతోటి పని చేస్తాం, ఆ ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని అనుభవిస్తాం. అదే సంసారము. సంసారం అంటే భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉండటం కాదు. ఈ శరీరము ముసలిదైపోతుంది, కట్టెలో కాల్చేస్తారు, ఈ శరీరాన్ని మార్చేస్తారు. మళ్ళీ ఈ అహంకారము వస్త్రాలు మార్చినట్టుగా ఈ దేహాలను మారుస్తూ ఉంటుంది. మళ్ళీ కొత్త శరీరం వస్తుంది, అక్కడ కూడా ఇదే సంసారం. చుట్టాలు మారుతారు, స్నేహితులు మారుతారు, పరిసరాలు మారుతాయి, అన్నీ మారుతాయి. కానీ మనము ఆ లోపల ఏదైతే ఉన్నదో ఆ దేహాత్మ బుద్ధి, ఆ యొక్క వ్యక్తి భావన, ఆ యొక్క శవబుద్ధి ఏదైతే ఉన్నదో, మనం ఏదైతే పోగొట్టుకోవాలో అది ఆ జన్మలో కూడా ఉంటుంది. అక్కడ కూడా అదే సంసారము ప్రారంభమవుతుంది. ఏదో జన్మలో సాధన చేసి దాన్ని తొలగించుకోవాలి. అంటే ఇక్కడ తొలగించుకోవాలి అంటే లేని వస్తువు లేనట్టుగా తెలిస్తేనే కానీ ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు వ్యక్తం కాదు. అంటే లేని వస్తువు లేనట్టుగా మనకు అర్థమైతేనే కానీ ఉన్న వస్తువు ఉన్నట్టుగా మనకు వ్యక్తం కాదు. అదే మనకు తెలియటం లేదు. కాబట్టి భగవంతుడు నీ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చున్నా మనకి ఎక్కడో దూరంగా ఉన్నాడు అని అనిపిస్తూ ఉంటుంది. అలా ఎందుకు అనిపిస్తుందంటే తెలియకపోవటం వల్ల, ఉన్న వస్తువు ఉన్నట్లుగా తెలియకపోవటం వల్ల. అంటే అనుగ్రహంతో, ఆ యొక్క గురువు యొక్క అనుగ్రహంతో
ఆ జ్ఞానం యొక్క అనుగ్రహంతో ఈ మిథ్యా నేను నశిస్తేనే ఉన్న వస్తువు ఆత్మ ఏదైతే ఉన్నదో అది ఉన్నట్లుగా వ్యక్తమవుతుంది, తనకు తానుగా ప్రకటింపబడుతుంది. అదే భగవాన్ రమణులు చెప్తారు, అసలు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని నీకు నమ్మకం కుదరాలి. ఏదైతే ఇప్పుడు నేను నేను అంటున్నావో, నేను కూర్చున్నాను, నేను నించున్నాను, ఐ హ్యావ్ డన్ దిస్, ఐ హ్యావ్ డన్ దట్, నేను ఇది చేశాను, నేను అది చేశాను అని నువ్వు ఏదో అనుకుంటూ ఉంటావు కదా. ఇలా ఎవడైతే అనుకుంటున్నాడో వాడిని తీసుకుని వెళ్ళి ఆ ఈశ్వరుని యొక్క పాదాల మీద సమర్పించేయి. ఈ అనుకున్న వాడిని తీసుకెళ్ళి ఆ పరమాత్మునికి సమర్పించు. ఈ యొక్క పరిపూర్ణమైన అర్పణ బుద్ధితో, పరిపూర్ణమైన విశ్వాసంతో, పరిపూర్ణమైన శరణాగతి భావనతో ఈ యొక్క అనుకునేవాడు ఎవడైతే ఉన్నాడో వాడిని తీసుకెళ్ళి ఆ ఈశ్వరుని యొక్క పాదాల యందు సమర్పించు. కాబట్టి అదే భగవాన్ చెప్తారు, ముందు ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడని నమ్మాలి. నువ్వు ఏదైతే నేను అనుకుంటున్నావో, నేను అది సాధించాను, ఇది సాధించాను అలా అనుకుంటున్నావు కదా, అంటే నాకు శాంతి వస్తుంది, నాకు అశాంతి వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది, లేకపోతే ఈ మధ్యన రోజులు బాగున్నాయి, ఈ మధ్యన రోజులు బాగాలేవు, ఇలా నువ్వు నేను ఫలానా అని అనుకుంటున్నావు కదా. ఎవడైతే అనుకుంటున్నావో వాడిని తీసుకెళ్ళి ఆ యొక్క భగవంతుని యొక్క పాదాల యందు సమర్పణ చెయ్యి. ఎందుకంటే ఈ సంసారం అంతా, ఈ ఆలోచనలు, ఈ మనస్సంతా నీ లోపలే ఉన్నది. ఈ నీ మనసులో ఉన్న ఆ గొడవ అంతా తీసుకువెళ్ళి ఆ యొక్క ఈశ్వరుని యొక్క పాదాల చెంత పెట్టండి అంటారు భగవాన్ రమణులు. ఎందుకంటే ఆ మనస్సే ముడి. ఆ లోపల ఉన్న సద్వస్తువుకి, ఈ శరీరానికి ఆ ముడి పెట్టేది ఈ మనస్సే. ఈ జీవుడు చేసే సాధనంతా ఆ మనస్సుని ఆ ముడి విడిపోవటానికే. అంటే ముడి ఉన్నట్టుగా ఉంటుంది, నిజానికి అక్కడ ఆ ముడి లేదు. అదే చిత్ జడ గ్రంథి. అటు ఆత్మ కాక అటు జడము కాక మధ్యలో చిత్ జడ గ్రంథిగా ఒక ముడి ఏర్పడింది. అదే అహంభావన, అదే కర్తృత్వము, అదే అజ్ఞానము, అదే అవిద్య, అదే బంధము, అదే నరకము, అదే అశాంతి. ఎప్పుడైతే ఆ కర్తృత్వ భావన నశించినప్పుడు, ఆ ముడి నుంచి విడుదల పొందినప్పుడు, ఈ దేహం ఉండగానే ఆ ముడి నుంచి విడుదల పొందినప్పుడు, అనుగ్రహం చేత ఆ కర్తృత్వ భావన నుంచి విడుదల పొందినప్పుడు స్వర్గంలో లేని సుఖాలు, వైకుంఠంలో లేని సుఖాలు ఇక్కడే అనుభవిస్తారు, ఇప్పుడే అనుభవిస్తారు. ఆ కర్తృత్వ బుద్ధి నుంచి బయటికి వచ్చినప్పుడు ఇక్కడే ఇప్పుడే ఆ యొక్క ఎండ్లెస్ బ్లిస్ని అనుభవిస్తారు. అటువంటి మిమ్మల్ని చూసి దేవతలు కూడా అసూయపడతారు. ఎందుకంటే అటువంటి ఆనందంలో ఊగిసలాడతారు. చివరికి దేవతలకు కూడా మిమ్మల్ని చూసి అసూయ కలుగుతుంది. ఎందుకంటే ఆ కర్తృత్వ బుద్ధి నుంచి విడుదల పొందారు కాబట్టి. ఆ యొక్క దేహాత్మ బుద్ధిలోంచి బయటకు వచ్చినప్పుడు, అంటే అనాత్మయందు మీకు ఎప్పుడైతే ఆత్మబుద్ధి పోయిందో, మీరు కాని దాని యందు నేను అనే బుద్ధి ఎప్పుడైతే పోయిందో మీకు ఎటువంటి ఆనందం వస్తుంది అంటే చివరికి దేవతలు కూడా మిమ్మల్ని చూసి అసూయపడతారు. ఇక్కడే మీ శరీరం ఇక్కడే తిరగాడినప్పుడే, ఈ శరీరం ఇక్కడే ఉన్నప్పుడే, ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ శరీరానికి మరణం రాకముందే మీరు ఆ యొక్క అమృతత్వాన్ని అనుభవిస్తారు. ఒక భక్తురాలు భగవాన్ దగ్గరకు వచ్చి ఇలా అంటుంది, భగవాన్ నాకు అన్నీ ఉన్నాయి, నచ్చిన భర్త ఉన్నాడు, ఇంటి నిండా డబ్బు ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, నాకు అసలు కొరతే లేదు, పుట్టింటి దగ్గర సుఖము ఉంది, అత్తారింటి కాడ కూడా సుఖము ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ అశాంతి ఉంది, అశాంతి పోవట్లేదు అని. చివరికి ఆవిడ ఏం చెప్పిందంటే, అశాంతి ఉంది అని చెప్పి ఊరుకోకుండా ఇది కూడా నా విధేమో, ఇది నా తలరాతేమో, ఇన్ని ఉండి కూడా ఈ అశాంతి అంటే నా తలరాతలో ఇదొక భాగమేమో అని అన్నది. ఇవన్నీ నాకు భర్త, డబ్బులు, సుఖము అన్నీ నా కర్మను బట్టి వచ్చిందేమో, ఈ అశాంతి కూడా
ఇది కూడా నా కర్మేమో, ఇది కూడా నా విధేమో అన్నది. ఆ భగవాన్ ఏమన్నారంటే, అయితే ఆ విధి ఎవరికి? ఇప్పుడు నువ్వు నా విధి అంటున్నావు కదా, ఆ విధి ఎవరికి? అహంకారానికి విధి. అహంకారం లేనివాడికి ఇక కర్మ ఏముంది, విధి ఏముంది? నాకు మంచి భర్త దొరికాడు, నాకు మంచి డబ్బు ఉంది, ఇలా అనుకోవడం కూడా అహంకారమే. అదే గురువుగారు అంటారు, భగవంతుడు ఉన్నాడు అనేది ఎంత అహంకారమో, భగవంతుడు లేడు అనేది కూడా అహంకారమే. కాబట్టి ఇక్కడ ఇదంతా నాకు ఈ అశాంతి వస్తుంది అనుకుంటాం కూడా కర్తృత్వమే. దాన్ని పక్కన పెడితే, ఆ కర్తృత్వాన్ని పక్కన పెడితే, ఆ అహంకారాన్ని పక్కన పెడితే ఇక మిగిలేది నువ్వే. అంటే ఆ యొక్క విధిని ఎవరైతే అనుకుంటున్నారో, ఈ మాటలు ఎవరైతే చెప్తున్నారో, ఈ అహంకారాన్ని పక్కన పెడితే ఇంకా ఏమీ లేదు, మిగిలేది నువ్వే. నువ్వు కాని దాంట్లోంచి నువ్వు తప్పుకుంటూ వస్తే మిగిలేది నువ్వే. ఈ విధి కూడా కర్తృత్వంలోని భాగమే. కర్తృత్వం లేనివాడికి విధి లేదు, కర్తృత్వము ఉన్నవాడికే విధి. అంటే ఆ సెన్స్ ఆఫ్ డోయర్షిప్, ఆ కర్తృత్వ భావం ఉన్నవాడికి విధి. కర్తృత్వ భావన లేనివాడికి విధి లేదు. అంటే ఇప్పుడు నా విధి ఇలా ఉంది అనుకుంటే నువ్వు సంసారం నుంచి బయటికి రాలేవు. సంసారం అంటే నీ మనస్సు. ఆ మనస్సు వేసిన ఆ భ్రాంతి, ఆ ముడి నుంచి విడుదల పొందలేవు. ఈ శరీరం పోయినా ఆ సంసారం నీ కూడా వచ్చేస్తుంది. శరీరాలు మారుతాయి, అంటే చావు వస్తుంది, కొత్త శరీరము వస్తుంది. ఆ చావు మనకి ఒక కొత్త శరీరాన్ని ఇస్తాడు. అంటే ఈ కర్తృత్వ భావన ఉన్నవాడు ఎవరైతే ఉన్నాడో వాడు వస్త్రాలను మార్చినట్టు ఈ దేహాలను మార్చుకుంటూ ఉంటాడే తప్ప దాని నుంచి విడుదల ఎప్పటికీ పొందలేడు. కాబట్టి నువ్వు విధి విధి అంటున్నావు కాబట్టి ఆ అనేవాడు ఎవరు? వాడు ఉన్నాడేమో చూడు, వాడు అసలు ఉద్భవించాడేమో గమనించు అన్నారు భగవాన్ రమణులు. దానికి వాడు లేడు. ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది. అహంకారం అసలు జనించనే లేదు. ఎందుకంటే ఉన్నది బ్రహ్మము ఒక్కటే, ఉన్నది సద్వస్తువు ఒక్కటే, ఉన్నది జ్ఞానము మాత్రమే, పరిపూర్ణమైన జ్ఞానము మాత్రమే. అందుకే భగవాన్ అంటారు, ఈ అహంకారము అసలు ఉద్భవించిందేమో చూడు. అహంకారం అంటూ ఏమీ లేదు. అది ఉన్నట్లయితే రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది. అహంకారం లేకుండా అవిద్య ఎట్లా ఉండగలదు? అసలు ఎక్కడా లేని అవిద్య గురించి నీవు ఆలోచిస్తే అది లేనట్టే తెలుస్తుంది. అది మాయమైపోయిందని నీవే అంటావు. కాబట్టి ఈ అవిద్య అహంకారానికి సంబంధించినది. ఆ అహంకారం గురించి తలచుకుంటూ ఎందుకు బాధపడతావు? ఇంతకు ఆ అవిద్య అంటే ఏమిటి? ఆ అవిద్య అంటే లేనిదన్నమాట. అయినా ప్రాపంచిక జీవితం కోసము అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది. అవిద్య కేవలము మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు. అంటే ఆత్మ గురించిన మరుపు, అజ్ఞానం అన్నమాట. సూర్యప్రకాశంలో చీకటి ఉండగలదా? అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా? నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇక అంధకారం కానీ, అవిద్య కానీ, శోకం కానీ ఉండనే ఉండవు. దుఃఖాన్ని, బాధని అనుభవించేది మనస్సే. అంధకారం రాను రాదు, పోను పోదు. సూర్యుని చూడు, అంధకారం లేనే లేదు. అట్లాగే ఆత్మని గమనించు, అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని నీకే తెలుస్తుంది అంటారు భగవాన్ రమణులు. ఎందుకంటే ఉండేదల్లా ఆత్మ ఒక్కటే, స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే ఉన్నది. అదే గురువుగారు చెప్తూ ఉంటారు, ఉన్నది స్వయం ప్రకాశమైన ఆత్మ, లేనిది సృష్టి. అదే భగవాన్ రమణుల యొక్క అనుభవంలో కూడా అదే చెప్తారు. ఈ అహంకారం యొక్క మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని, నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది. అంటే ఈ జీవుడు, జగత్తు, ఈశ్వరులు ముచ్చపు చిప్పలో వెండివలే కల్పనా మాత్రులే అంటారు. యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపం ఒక్కటే. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వం. ధన్యోస్మి.